దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము పునరుద్ధాన దినము. అంటే ఈ పునరుద్ధాన దినానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి రోజు ఈ ఆదివారము పునరుద్ధాన దినముగా మనము పండగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సర్వలోకమంతా ఈస్టర్గా ఈ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మన కొరకు లేపబడ్డాడండి. అందుకే లేఖన భాగాలు ఏం చెప్తున్నాయంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటానికి లేపబడ్డాడట. మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు ఆయన బలి అయిపోయాడు, రక్తమును చిందించాడు, మరణించాడు. మనము నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన లేపబడ్డాడండి. ఆయనే సజీవుడై లేచాడు, పునరుద్ధానుడై లేచాడు, మరణాన్ని జయించి లేచాడండి. క్రైస్తవులకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఈ భూలోక జీవితం ముగించబడిన తర్వాత ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది, మరలా బ్రతుకుతాము. మృతులైన వారు మరలా బ్రతుకుతారు. వారు చేసినటువంటి క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది. మంచి పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి నీతి మార్గములో ఉండి ఆయన చిత్త ప్రకారం నడుచుకొని ఈ భూలోకంలో వారి యాత్ర ముగిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటారు. పరలోక రాజ్యాన్ని, దేవునితో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని పొందుకుంటారు అని క్రైస్తవులు విశ్వసిస్తూ ఉంటారు. అది నిజం, వాస్తవం అండి. దేవుడే మనకు ముక్తిని ప్రసాదించువాడు. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆయన మృతి పొందాడు మనందరి కొరకు, మన పాపాల కొరకు మరణించాడు. మనం నీతిమంతుడిగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు, లేచాడండి. లేచాడు, సమాధిని గెలిచాడు, మృతిని గెలిచాడు, మరణాన్ని జయించి జయవీరుడుగా మన ముందు ఉన్నారు. కాబట్టి ఈ దినము ప్రజలందరూ మహా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అదే ఈస్టర్ పర్వదినం అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన ఆత్మచేత ముద్రించబడి ఈ విశ్వాస యాత్రలు వెళ్తున్న విశ్వాస వీరుడా, పరలోక పౌరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగూ తిరిగి లేచాడో ఆ పునరుద్ధానపు బలాన్ని మనం పొందుకోవాలి. ఆ పునరుద్ధానపు శక్తిని మనం పొందుకోవాలి. ఆ నిత్య జీవము కలిగినటువంటి ఆ బలమును, ఆ ప్రభావమును మనం ధరించుకుంటేనే ఈ లోకములో ఉన్నటువంటి దాన్ని జయించగలం. ఈ విశ్వాస ఈ యాత్రలో విజయాన్ని మనం పొందుకుంటాం. ప్రియులారా, యేసు ప్రభుల వారు ఎలాగూ జయించాడో అలాగూ మనం జయించగలుగుతాం. ఎప్పుడంటే ఆయన పునరుద్ధానపు బలమును, ఆ పునరుద్ధానపు శక్తిని మనం పొందుకున్నప్పుడే. పరిశుద్ధాత్మను మనం పొందుకోగలిగితే ఆ పునరుద్ధానపు బలమును, ఆ పునరుద్ధానపు శక్తిని మనం పొందుకుంటామండి. యేసు ప్రభుల వారు మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు. అదేవిధంగా మనము కూడా ఒకానొక దినాన మరణిస్తాము, సమాధి చేయబడతాము, తిరిగి లేపబడతాము. లేచిన తర్వాత మన ప్రభువుతో పాటు యుగయుగాలు ఉంటాము. దేవునితో నిత్యానందముతో, నిత్య మహిమలో మనము జీవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం విశ్వాసము, నిరీక్షణ ఉంచి ఈ విశ్వాస యాత్రను కొనసాగించుకొని దైవ చిత్తంలో బ్రతికి దేవుని కృప పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.